మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. అసలు ఏం చేంజెస్ లేదు అసలుకి. థ్యాంక్ యూ అండి. అంటే అంటే ఏంటి సీక్రెట్, డైట్ సీక్రెట్ ఏమన్నా? లేదండి, గాయపడుతూ ఉంటే అలాగే ఉంటాం. అంటే ప్రేమలో గాయపడ్డారా లేకపోతే? దేంట్లో అయినా గాయపడచ్చండి, ప్రేమలోనే అక్కర్లేదండి. ఎప్పుడు గాయపడండి, మీరు ట్రై చేయండి గాయపడి టోటల్గా అసలు మీరు అలాగే ఉంటారు. మీరు ఎన్నో హిట్స్ ఏంది చెప్తున్నావు? 2 సార్లు గాయపడ్డాడు ఆల్రెడీ కాబట్టి అలా ఉన్నాడు. 3వసారి గాయపడితే టీ షర్ట్లో వస్తాడు, 5వసారి గాయపడితే అది కూడా లేకుండా వస్తాడు. మీరు ఎన్నో మీ సినిమాలన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయినాయి సార్. ఏదన్నా ఒక సినిమా చేయాలంటే సీక్వెల్గా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? అంటే ఇదివరకు వచ్చింది సార్ అన్నీ మీ మంచి అసలుకి. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు నేను ఆలోచిస్తే మనీ అవ్వచ్చు, మనీ వచ్చేసింది లేండి సీక్వెల్ గులాబీ అని అలా అనుకోవచ్చు. బాంబే ప్లీట్ చేద్దాం అనుకుంటే మా హీరోయిన్ ఇప్పుడు కొంచెం పెళ్లి చేసుకుని అమ్మాయి యుఎస్ పక్కన కెనడా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ అంటే ఆయన హీరోయిన్ ఎవరు అని అడిగారు, అది ఓవర్లాప్ చేయడానికి చెప్పా. మనకి ఎవరిని తెలిసిన ఉన్నారు అంటే 2 గాయపడ్డాం కదా. మీరు గాయపడ్డారు 2 సార్లు అని చెప్తున్నాడు మనోడు. గాయపడ్డాను, నేను ప్రేమలో గాయపడలేదే. లేదండి, హీరోయిన్ ఎవరైనా మా డైరెక్టర్స్ ఎవరిని హీరోయిన్ పెడితే వాళ్ళతో చేస్తానండి. జేడి గారు, మనీ అనుకోకుండా ఒకరోజు ఇవి సినిమాలన్నీ అప్పుడున్న కామెడీ ప్యాటర్న్ని రీడిఫైన్ చేసిన సినిమాలు. అంటే ఇలా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చు అని ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిన సినిమాలు. గాయపడ్డ సింహం విషయానికి వచ్చేసరికల్లా మాకు కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో కుమార్ గారు, ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాని మించే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు మనీ, యాజ్ యూ సెడ్, అది ఎలా అయితే ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్తో వచ్చిందో, అంటే హ్యూమర్ ఎప్పుడు కొత్తగా ఉండదండి, యాజ్ యూ నో, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కశ్యప్ ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంత కొత్తగా ఉందంటే తన రియల్ లైఫ్లో కూడా గబుక్కుని ఎప్పుడైనా మనని హ్యూమిలేట్ చేస్తే మనమే నవ్వుకుంటాం, మన మీద అతను జోకేసిన అంత. అంటే అస్సలు అలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో అలా సినిమాలో ఈ హ్యూమర్ చాలా, నాకు అదే అన్నా కదండి, మనీ అనగనగా రోజు తర్వాత నాకు ఎక్కడో చిన్న మనసులో చిన్న లంప్, ఒక చిన్న బెంగ ఉండింది. అటువంటి సినిమాలు, ఆ సినిమాలు కాకుండా అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండేనా, దీంతో ఆ కోరిక తీరిపోయిందండి.